నువ్వెక్కడున్నావు అన్నది ఇంపార్టెంట్ కాదు, నీతో ఎవరున్నారు అన్నది ఇంపార్టెంట్. నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నావు అన్నది ఇంపార్టెంట్ కాదు, నువ్వు ఏ ప్లేస్లో ఉన్నావు అన్నది ఇంపార్టెంట్ కాదు, నీతో ఎవరున్నారు అన్నదే ఇంపార్టెంట్. నువ్వు ఏ రాష్ట్రంలో ఉన్నావు అన్నది ఇంపార్టెంట్ కాదు, నువ్వు ఏ మండలంలో ఉన్నావు అన్నది ఇంపార్టెంట్ కాదు, నువ్వు ఎలాంటి స్థలంలో ఉన్నావు అన్నది ఇంపార్టెంట్ కాదు, నీతో ఎవరున్నారు అన్నదే ఇంపార్టెంట్. నీతో ఎవరున్నారన్నదే ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఇస్సాకు ఎక్కడున్నాడు అన్న సంగతి పక్కన పెడితే కొద్దిగా ఇస్సాకుతో ఎవరున్నారు? దేవుడున్నాడు. దేవుడు నీతో ఉంటే, దేవుడు నాతో ఉంటే, ప్లేస్ ఏదైనా, ప్రదేశం ఏదైనా, పరిస్థితులు ఎలాంటిదైనా, ప్రజలు ఎలాంటి వాళ్ళైనా, దేవుడు అత్యధికంగా దేవుడు మనల్ని ఆశీర్వదించి దీవిస్తాడు. మనం ఎక్కడున్నామన్నది ప్రాముఖ్యంగా, మనం ఏ స్థలంలో ఉన్నామన్నది ప్రాముఖ్యంగా, మనం ఎలాంటి ప్రజల మధ్య ఉన్నామన్నది ప్రాముఖ్యంగా, మనం ఎలాంటి పరిస్థితుల మధ్య ఉన్నామన్నది ప్రాముఖ్యంగా, మనతో ఎవరు ఉన్నారు అన్నదే ప్రాముఖ్యం. అది యోసేపు గారి యొక్క జీవితంలో కూడా మనం చూస్తాం. యోసేపు ఎక్కడున్నాడు అన్నది ప్రాముఖ్యం కాదు, ఏ దేశంలో ఉన్నారన్నది ప్రాముఖ్యం కాదు, యోసేపుతో ఎవరున్నారన్నదే ప్రాముఖ్యం. సద్రక్ మేషక్ అబేద్నెగోలు దానియేలు గారు ఎక్కడున్నారు అన్నది ప్రాముఖ్యం కాదు, ఏ ప్రదేశంలో ఉన్నారన్నది ప్రాముఖ్యం కాదు, ఉన్నారన్నది ప్రాముఖ్యం కాదు, ఎలాంటి పరిస్థితుల మధ్య ఉన్నారన్నది ప్రాముఖ్యం కాదు. సద్రక్ మేషక్ అబేద్నెగోలు దానియేలు గారితో ఎవరున్నారన్నదే ప్రాముఖ్యం. దేవుడు మనతో ఉంటే, ప్లేస్ ఏదైనా, పరిస్థితులు ఎలాంటివైనా, ప్రజలు ఎలాంటి వాళ్ళైనా, దేవుడు మనతో ఉంటే మనకి ఎదురులేదు. దేవుని యొక్క ఆశీర్వాదాన్ని, దేవుని యొక్క దీవెను ఎవరు అడ్డుకోలేరు. దేవుడు మనతో ఉంటే ఏ శక్తి, ఏ వ్యక్తి, ఏ వ్యవస్థ మన యొక్క అభివృద్ధిని, మన యొక్క దీవెనను అడ్డుకోలేరు. అలాంటి కృప దేవుడు మనకు అనుగ్రహించి దీవించుగా. ఆదికాండము 26వ అధ్యాయంలో మన పూర్వీకుడైనటువంటి అబ్రహాము గారి కుమారుడు ఇస్సాకు గారి యొక్క జీవితంలో జరిగినటువంటి ఒక సందర్భాన్ని ఈ అధ్యాయంలో మనం చూస్తాం. ఈ 26వ అధ్యాయంలో ఒక 3 విషయాలను ఇస్సాకు గారి యొక్క జీవితంలో క్లుప్తంగా మనం మాట్లాడుకుంటాం. ఈ అధ్యాయం లోపలికి ఈ క్లుప్త మాటలు మనం ధ్యానించుకోబోయే ముందుగా ప్రభు అయినటువంటి దేవుడి గురించి ఒక మాట చెప్పాలి. అదేమిటంటే, పరిస్థితులు మారినా ప్రభువు మారడు. పరిస్థితులు మారినా ప్రభువు మారడు. ప్రజలు మారినా ప్రభువు మారడు. ప్రభుత్వాలు మారినా ప్రభువు మారడు. పర్వతములు తొలగినను, మెట్టలు తత్తరిల్లినను, నా కృప నిన్ను విడిచిపోదు. దేవుని కృప మనల్ని విడిచిపోదు. దేవుడు మనల్ని మరచిపోడు. అందుకే పరిస్థితులు మారినా మన ప్రభువు మన విషయంలో మారడు. నేను మారచ్చు, మీరు మారచ్చు, కానీ మన ప్రభువు ఎప్పటికీ మారడు. యెహోవానైన నేను మార్పు లేని వాడను అని దేవుడు చెప్తారు. యెహోవానైన నేను మార్పు లేని వాడను, నేను మార్పు చెందనటువంటి వాడను. అందుకే ఈ అధ్యాయంలోనికి కొన్ని మాటలు మనం ధ్యానం చేసుకోబోయే ముందుగా, పరిస్థితులు మారినా ప్రభు మారడు. పరిస్థితులు ఎలా ఉన్నా, నీతో ఎవరు ఉన్నా లేకపోయినా, ప్రజలు నీతో ఉన్నా లేకపోయినా, పరిస్థితులు బాగున్నా బాగలేకపోయినా, నా అనుకునే వాళ్ళు నీతో ఉన్నా నీతో లేకపోయినా, ప్రభువు మాత్రం మనల్ని ఎప్పుడు విడిచిపోడు. ప్రభువు మనతో ఎప్పుడు ఉంటాడు. సదాకాలం నేను మీతో కూడా ఉన్నానని మత్తయి సువార్త 28వ అధ్యాయం 20వ వచనంలో ప్రభు అంటాడు. నా సన్నిధి నీకు తోడుగా ఉంటుంది, నేను నీకు తోడుగా ఉంటాను, నా దూత నీకు తోడుగా ఉంటుంది. మనము దేవుని విడిచిన, దేవుని మరచిన పరిస్థితులు అనేకములు ఉన్నాయి, కానీ
దేవుడు మనల్ని విడిచిన మరచిన పరిస్థితి ఒక్కటి కూడా మన యొక్క జీవితంలో లేదు. దేవుడు మనల్ని మరువడు. ఇశ్రాయేలును కాపాడువాడు కొనుకడు, నిద్రపోడు. ఆయన మన విషయంలో నమ్మకమైనటువంటి దేవుడుగా, ఒక తండ్రిగా, తల్లి కంటే ఎక్కువగా ఆయన మన జీవితంలో ఉన్నాడు. అందుకే పరిస్థితులు మారినా మన విషయంలో ప్రభువు మారడు. మనిషి నచ్చినప్పుడు ఒకలాగా ఉంటాడు, నచ్చినప్పుడు ఒకలాగా ఉంటాడు. కుదిరినప్పుడు ఒకలాగా ఉంటాడు, కుదరినప్పుడు ఒకలాగా ఉంటాడు. మనం మేలు చేస్తే ఒకలాగా ఉంటాడు, చేయకపోతే అదొకలాగా ఉంటాడు. మనిషి మారుతూ ఉంటాడు. కానీ మన దేవుడు మన విషయంలో మారడు. ఈ మాటలు గుర్తుపెట్టుకొని ఇస్సాకు గారి యొక్క జీవితంలో ఒక 3 విషయాలు మనం క్లుప్తంగా ధ్యానం చేసుకుంటే దేవుడు మనకు మేలుకరమైన, ప్రోత్సాహకరమైన, బలపరచు మాటలను దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ఆదికాండం 26వ అధ్యాయం 1 నుండి 5 వచనాల్లో, ఆదికాండము 26వ అధ్యాయం 1 నుండి 5 వచనాల్లో అబ్రహాము దినములలో వచ్చిన మొదటి కరువు గాక మరి ఒక కరువు ఆ దేశంలో వచ్చేది. అప్పుడు ఇస్సాకు గెరారులోనున్న ఫిలిష్తీయుల రాజు అయిన అబీమెలెకు నొద్దకు వెళ్ళెను. అక్కడ యెహోవా అతనికి ప్రత్యక్షమై, నీవు ఐగుప్తులోనికి వెళ్ళక నేను నీతో చెప్పు దేశమందు నివసించుము. ఈ దేశమందు పరవాసివై ఉండుము. నేను నీకు తోడయుండి నిన్ను ఆశీర్వదించుదను. ఎలయనగా నీకును నీ సంతానమునకును ఈ దేశములన్నీ ఇచ్చి నీ తండ్రి అయిన అబ్రహాముతో నేను చేసిన ప్రమాణము నెరవేర్చి ఆకాశ నక్షత్రముల వలె నీ సంతానమును విస్తరింపజేసి ఈ దేశములన్నీ నీ సంతానమునకును ఇచ్చెదను. నీ సంతానము వలన సమస్త భూలోకములోని సమస్త జనులు ఆశీర్వదింపబడుదురు. ఎలయనగా అబ్రహాము నా మాట విని నేను విధించిన దాని, నా ఆజ్ఞలను, నా కట్టడలను, నా నియమములను గైకొనని చెప్పెను. ఇది మొదటి సందర్భం. అబ్రహాము గారి దినాల్లో ఒక కరువు వచ్చింది. కరువు వచ్చినప్పుడు అబ్రహాము గారు కూడా అక్కడి నుండి ఎక్కడికి వెళ్ళాడంటే ఫిలిష్తీయుల దేశానికి ఆయన వెళ్ళాడు. కరువు వచ్చినప్పుడు అది మొదటి కరువు. రెండవ కరువు ఏంటంటే ఇస్సాకు గారి హయాంలో, ఇస్సాకు గారి యొక్క సమయంలో రెండవ కరువు వచ్చింది. కరువు వచ్చినప్పుడు ఇస్సాకు గారు ఎక్కడికి వెళ్ళాడంటే అబీమెలెకు నొద్దకు వెళ్ళాడు. దేవుడు అన్నాడు, ఇస్సాకు నువ్వు వెళ్ళొద్దు నైనా, ఈ దేశమందు నువ్వు పరవాసిగా ఉండు అని చెప్పాడు. దేవుడు ఇస్సాకు గారితో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ కరువు సందర్భాలు బైబిల్ గ్రంథంలో చాలా సందర్భాల్లో మనకు కనిపిస్తాయి. ఇక్కడ మనం నేర్చుకోవలసినటువంటి విషయం ఏమిటంటే, కరువు వచ్చింది దేశానికి కానీ ఇస్సాకు గారికి కాదు. కరువు వచ్చిన మాట నిజమే, కానీ దేశానికి కరువు వచ్చింది, దేశంలో కరువు ఉంది, కానీ దేవుని బిడ్డకి ఎప్పుడు కరువు రాదు. దేవుని బిడ్డ దేవుని చేత పోషించబడతాడు. అది కొన్నిసార్లు మనం గుర్తెరగము. పరిస్థితులు ఇలా ఉన్నాయి, కరువు వచ్చింది, ఏమీ లేదు, అది లేదు, ఇది లేదు. కానీ ఒకటి మాత్రం జ్ఞాపకం చేసుకోవాలి. ఏంటది? కరువులు వస్తాయన్నమాట నిజమే, నష్టాలు వస్తాయన్నమాట నిజమే, కరువు తాండవిస్తుందన్నమాట నిజమే. కానీ నీకు కరువు రాలేదుగా. దేవుడు నిన్ను పోషిస్తున్నాడుగా. నిన్ను పోషించనని చెప్పాడా? అబ్బాయి, నేను ఈ దేశంలో నిన్ను పోషించను, ఆ దేశానికి వెళ్ళమన్నాడా దేవుడు? వెళ్ళమనలేదు కదా. దేశంలో కరువు మాట నిజమే, బెత్లెహేంలో కరువు మాట నిజమే. నయోమి గారి సమయంలో, అమ్మా వినండి, బెత్లెహేంలో కరువు మాట నిజమే. నేను ఇక్కడ పోషించలేను, మోయాబుకి వెళ్ళమని చెప్పలేదుగా నయోమితో. అబ్రహాం గారితో ఇక్కడ కరువు వచ్చింది నాయన, నిన్ను పోషించలేను, ఫిలిష్తీయ దేశానికి వెళ్ళమని చెప్పలేదే దేవుడు. ఇస్సాకు గారి హయాంలో కరువు వచ్చింది. అబ్బాయి ఇస్సాకు, నేను నిన్ను పోషించడం నా వల్ల కాదు నాయన, ఫిలిష్తీయుల అబీమెలెకు దగ్గరికి వెళ్ళమని దేవుడు చెప్పలేదే. కానీ కొన్నిసార్లు మనిషి అదురుకుంటాడు, అదురుగుండె కలిగిన వాడు. అక్కడ ఏదో జరుగుతుందంటే ఇక్కడ భయపడి చచ్చిపోతాడు.
అనేకమైనటువంటి ఆలోచనలు. అసలు దానికంటే కూడా భయపడి చచ్చిపోయే రకాలు చాలామంది. కరువు వచ్చింది, నేను నిన్ను కాపాడుతాను. కరువు వచ్చింది, నేను నిన్ను పోషిస్తాను. కరువు వచ్చింది, నేను నిన్ను కంటికి రెప్పలా చూసుకుంటాను. ఈ మొదటి సందర్భంలో, కరువు సందర్భంలో మన పూర్వీకుడైనటువంటి ఇస్సాకు గారిని దేవుడు ఏం చేస్తున్నాడంటే ప్రతికూల పరిస్థితుల్లో ప్రోత్సహిస్తున్నాడు. దేవుడు, మన దేవుడు ఏం చేస్తున్నాడు? ఇస్సాకు గారిని ప్రతికూల పరిస్థితుల్లో, కరువు మధ్యలో ప్రతికూల పరిస్థితుల్లో ఇస్సాకు గారిని దేవుడు దర్శించి ఏం చేస్తున్నాడు? ప్రోత్సహిస్తున్నాడు. మన దేవుడు మనల్ని ప్రతికూల పరిస్థితులు ఏం చేసేవాడు? ప్రోత్సహించే దేవుడు, పోషించే దేవుడు, ప్రాణంగా చూసుకునే దేవుడు. ఏముంది అక్కడ? ప్రోత్సాహకరమైనటువంటి మాటలు ఏమున్నాయి అక్కడ? చూడండి, 2వ వచనంలో యెహోవా అతనికి ప్రత్యక్షమై ఇస్సాకునకు ప్రత్యక్షమై ఒక మాట అంటున్నాడు, నీవు ఐగుప్తులోనికి వెళ్ళక నేను నీతో చెప్పు దేశమందు నివసించుము. ఇస్సాకేమో నేను ఐగుప్తుకి వెళ్తానంటాడు. దేవుడు అంటాడు, వద్దు నాయనా, నువ్వు ఈ దేశంలో పరవాసమై ఉండుము. ఇది నీకు ఇచ్చే దేశం, ఇది నీ వంశానికి ఇచ్చే దేశం. మీ నాన్నగారికి నేను మాట ఇచ్చి అబ్రహాం గారికి, ఇది నీ దేశం. ఇస్సాకు గారు మామూలు పుత్రుడు కాదు, వాగ్దాన పుత్రుడు. ఇస్సాకు గారు వాగ్దాన పుత్రుడు, వాగ్దానం చేత పుట్టినవాడు. దేవుడు వాగ్దానం చేత ఇచ్చాడు ఇస్సాకు గారిని, మామూలు వ్యక్తి కాదు. ఇస్సాకు, మీ నాన్నగారితో నేను ఒక వాగ్దానం చేశాను బాబు, నీకు నీ సంతానానికి ఇస్తానని వాగ్దానం చేశాను, నువ్వు ఈ దేశంలో పరవాసిగా ఉండు అని. కరువు పరిస్థితుల్లో, ప్రతికూల పరిస్థితుల్లో దేవుడు ఇస్సాకుని ఏం చేస్తున్నాడంటే ప్రోత్సహిస్తున్నాడు. మన దేవుడు ఎలాంటి వాడంటే మనల్ని ప్రోత్సహించే దేవుడు, మనల్ని ప్రోత్సాహపరిచేవాడు. ఎలాంటప్పుడు? పరిస్థితులు బాగలేనప్పుడు, కరువు వచ్చినప్పుడు, పరిస్థితులన్నీ తలకిరిందులు అయిపోయినప్పుడు దేవుడు మనల్ని దర్శించి ఏం చెప్తాడో తెలుసా అండి? ప్రోత్సాహకరమైనటువంటి మాటలు అంటాడు 3వ వచనంలో, ఈ దేశమందు పరవాసివై ఉండుము, నేను నీకు తోడయ్యుండి నేను నిన్ను ఆశీర్వదిస్తాను అని అన్నాడు. ఎంత ప్రోత్సాహకరమండి అది! మన దేవుడు పొడిచే దేవుడు కాదు, ప్రోత్సాహం ఇచ్చే దేవుడు, పోషించేటటువంటి దేవుడు. అందుకని మొదట్లో ఒక మాట అనుకున్నా, పరిస్థితులు ఎలా ఉన్నా, పరిస్థితులు మారినా మన ప్రభువు మారడు. ఇస్సాకు దగ్గరికి దేవుడు వచ్చాడు, పిలిచిన దేవుడు, ప్రోత్సహించే దేవుడు, పోషించే దేవుడు. ఇస్సాకు గారితో మాట్లాడుతున్నాడు. సర్వ సమృద్ధిని ఇవ్వగలడు. కరువులో కూడా మన దేవుడు సారెపతు విధవరాల్ని పోషించలేదా? కెరీతువాగు దగ్గర ఏలియాని దేవుడు పోషించలేదా? కరువు పరిస్థితుల్లో కూడా తన బిడ్డల్ని దేవుడు అద్భుతంగా పోషించగలిగినటువంటి పోషకుడు ఆయన, అద్భుతమైనటువంటి పోషకుడు ఆయన, జీవము కలిగిన దేవుడు. ఇశ్రాయేలీలను అరణ్యంలో పోషించిన దేవుడు, ఏమి తక్కువ కాకుండా. నిన్నొక్కడిని పోషించలేడా ఇస్సాకు? అబ్రహామ నిన్నొక్కడిని పోషించలేడా? సారెపతు విధవరాలు దేవుడు నిన్ను పోషించలేడా? ఏలియా నిన్ను పోషించలేడా? ఈ మాటలు వింటున్నటువంటి సోదరి స్నేహితులారా, దేవుడు మిమ్మల్ని పోషించలేడా? ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు కోయవు. దేవుడు వాటిని పోషిస్తుండగా లేనిది దేవుడు నిన్ను పోషించలేడా? మనకు కొన్నిసార్లు అపనమ్మకం వస్తుంది. ఎట్లా బ్రతకాలో ఏంటో, బియ్యం అయిపోతున్నాయి, సమకూర్చుకున్నది అయిపోతుంది, ఎండాకాలం వచ్చేసింది, ఎలా బ్రతకాలో ఏంటో, పట్టించిన బియ్యం అయిపోతున్నాయి, బియ్యం డ్రమ్ములో ఉన్నటువంటి బియ్యం అయిపోతున్నాయి. కొన్నిసార్లు మన ధైర్యం చెడుద్ది, ఏదో ఒక దారి వెతుకుంటాం. దేవుడు అంటున్నాడు, నువ్వు వెళ్ళొద్దు ఇస్సాకు, నేనున్నాను కదా, నేను నిన్ను పోషిస్తాను కదా, మీ నాన్నగారికి వాగ్దానం ఇచ్చాను కదా, నేను నీకు తోడై ఉండి నేను నిన్ను ఆశీర్వదిస్తాను ఇస్సాకు అని అన్నాడు. ప్రేమ దేవుని బిడ్డలారా, మన యొక్క జీవితంలో ఎంత ప్రోత్సాహకరమైన మాట భూమి మీద ఎవడు చెప్పడం, మనం నేనున్నా అని ఎవడు చెప్పడం, నేనున్నా నేను చూసుకుంటానని ఎవరు చెప్పరు. మన దేవుడు ప్రోత్సాహపరిచే దేవుడు. పరిస్థితులు ఎలా ఉన్నా, నువ్వు ఎలాంటి సమస్యల్లో ఉన్నా, దేవుడు నీ దగ్గరకు వచ్చి, దేవుడు నా దగ్గరికి వచ్చి నిన్ను నన్ను మనల్ని ఏం చేస్తాడంటే ఏం చేస్తాడు? ప్రోత్సహించే దేవుడు ఆయన, ప్రోత్సాహపరిచే దేవుడు, సమృద్ధినిచ్చే దేవుడు,
నిండుదనాన్ని ఇచ్చే దేవుడు. దావీదు అంటాడు, నా గిన్నె నిండి పొర్లుచున్నది. నింపింది ఎవరు? దేవుడే నింపాడు. సారెపతురాలి ఇంటి నింపింది దేవుడే నింపాడు. ఏలియా పొట్ట నింపింది ఎవరు? దేవుడే నింపాడు. బదరి వృక్షం కింద పడుకున్నటువంటి ప్రవక్తను నింపింది ఎవరు? దేవుడే నింపాడు, పోషించాడు. కరువులో సైతం, కఠిన పరిస్థితుల్లో సైతం, ప్రతికూల పరిస్థితుల్లో సైతం దేవుడు మనల్ని పోషించే దేవుడు, మనల్ని ప్రోత్సహించే దేవుడు. ఎంత ప్రోత్సాహకరమైనటువంటి మాట ఇచ్చాడు దేవుడు. అది మొదటిది. 3 మాటల్లో అది మొదటిది. రెండవది నేను జ్ఞాపకం చేస్తాను. చూడండి, 26వ అధ్యాయం 23, 25 వచనాలు. 23, 25 వచనాలు. అక్కడి నుండి అతడు బెయేర్షెబాకు వెళ్ళెను. ఆ రాత్రియే యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, నేను నీకు తోడై ఉన్నాను గనుక భయపడకము చాలు. రెండవది, మొట్టమొదటిగా దేవుడు ఏం చేశాడు? ప్రతికూల పరిస్థితుల్లో, కరువు పరిస్థితుల్లో ఇస్సాకును దర్శించి ఏమన్నాడు? ప్రోత్సహించాడు ఆయన. నేను మీ నాన్నగారికి మాట ఇచ్చాను ఆయన, మీ నాన్నగారికి మాట ఇచ్చారు, మీ నాన్నగారికి వాగ్దానం చేశారు, నువ్వు వాగ్దాన పుత్రుడివి, నీకేమి కాదు, నేను నీకున్నాను, నేను నీకు తోడై ఉంటాను, నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నేను నిన్ను విడువను, నేను నిన్ను విడువను, నేను నిన్ను మరవను. ఈరోజు మనకు కూడా ఒక ప్రోత్సాహకరమైనటువంటి మాట ఏమిటంటే, మన దేవుడు మనకు తోడై ఉండి మనల్ని ఆశీర్వదించే దేవుడు, మనకు తోడుగా ఉండే దేవుడు. ప్రోత్సాహకరమైనటువంటి మాటలు. అబ్బా, అలాంటి మాట ఎంత ప్రోత్సాహం అండి. అరణ్యములో హాగరుకు ప్రోత్సాహం, ఎంత ప్రోత్సాహం దొరికిందండి అరణ్యంలో. ఎవరున్నారు అక్కడ? హాగరుకు ఎవరు లేరు. అలాంటి అరణ్యములో దేవుడు హాగరును తన యొక్క వాగ్దానం ఇచ్చి ప్రోత్సహించాడు. ఎంత గొప్ప అద్భుతం అండి. దేవుని యొక్క ప్రోత్సాహం ఎంత బాగా పనిచేస్తుంది. రెండవసారి ఇస్సాకునకు దేవుడు దర్శనమై ఏం చెప్తున్నాడు ఇక్కడ? ఆ రాత్రియే యెహోవా తన ప్రత్యక్షమై, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడును, నేను నీకు తోడై ఉన్నాను గనుక భయపడకుము అని అన్నాడు. రెండవసారి దేవుడు అతనికి ప్రత్యక్షమై ఏం చెప్తున్నాడంటే, ఏం చేస్తున్నాడు ఆయన? ప్రతికూల పరిస్థితుల్లో దేవుడు ధైర్యపరుస్తున్నాడు. ప్రతికూల పరిస్థితుల్లో దేవుడు ధైర్యపరుస్తున్నాడు, దేవుడు ధైర్యం ఇస్తున్నాడు. ఏంటది? భయపడొద్దు. మొదటి మాట ఏమన్నాడు? ప్రోత్సాహం ఏమిచ్చాడు? నేను నీకు తోడయ్యున్నాను, అది ప్రోత్సాహం. ఇప్పుడు రెండవసారి ఇస్సాకునకు దేవుడు దర్శనమై, దేవుడు దర్శించి చెప్పాడు. ఏం మాట చెప్తున్నాడంటే, ఇస్సాకు నువ్వు భయపడొద్దు, నువ్వు భయపడొద్దు, నేను నీకు తోడై ఉన్నాను. మొట్టమొదటి ఏమన్నాడు? మొదటి మాటలో ఏమన్నాడు? నేను నీకు తోడై ఉన్నాను అని అన్నాడు. రెండవది ఏమన్నాడు? నువ్వు భయపడొద్దు, నేను నీకు తోడై ఉన్నాను, నువ్వు భయపడొద్దు. ఇవి మనకి ఎంత అభయం ఇచ్చేటటువంటి మాటలు అండి, శ్రేష్టమైనటువంటి మాటలు. ప్రతికూల పరిస్థితుల్లో దేవుడు మనకు ధైర్యం చెప్తాడు. ఒక కన్నబిడ్డ డాక్టర్ గారు డేట్ ఇచ్చినప్పుడు, హాస్పిటల్లో ఉన్నప్పుడు తల్లి పక్క నుండి ధైర్యపరుస్తూ ఉంటుంది. ఏం కాదులే అమ్మా, ఏం కాదులే, ఏమీ కాదమ్మా, దేవుడు సహాయం చేస్తాడు, దేవుడు చూసుకుంటాడు, దేవుడు ఉన్నాడు అని చెయ్యి పట్టుకొని, తల మీద ఒక చెయ్యి వేసి చెయ్యి పట్టుకొని బిడ్డను ఎంత ధైర్యపరుస్తుందండి. అప్పుడు అట్లాంటి టైంలో ఆ ధైర్యం ఎంత అవసరం ఆ బిడ్డకి కదా. తల్లి ధైర్యం ఎంత అవసరం, భర్త ధైర్యం ఎంత అవసరం. ఆ బిడ్డకి ఆ సమయంలో ఏం కావాలి? వెండి బంగారాలు కాదండి, ధనధాన్యాదులు కాదండి, 1 కేజీ బంగారం కాదండి, నీకు వడ్డాణం ఇస్తానంటే కుదరదండి. అప్పుడు ఏం కావాలి? ఏం మాటలు కావాలి? ఇప్పుడు ధైర్యపు మాటలు కావాలి, అంతే కదా. ఇప్పుడు ఏడుస్తున్న సమయంలో, ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు, అసలు ఏం జరుగుతుందని భయపడుతున్న సమయంలో నీకు వెండి ఇస్తా, బంగారం ఇస్తా, నీ కార్యక్రమం పొలం పెడతా, నీకు నగలు చేపిస్తా, అవన్నీ వద్దు, నాకేం కావాలి ఇప్పుడు? అంతకంటే మించి ధైర్యపు మాటలు నాకు కావాలి. ఆ బిడ్డకి ఇప్పుడు ఏం కావాలంటే తల్లి ధైర్యపు మాటలు కావాలి, భర్త యొక్క ధైర్యపు మాటలు కావాలి. ఇప్పుడు ఇస్సాకు నాకేమి కావాలి? ఇప్పుడు కఠినులు అండి, చుట్టూ ఉన్నటువంటి ఫిలిష్తీయులు కఠినులు, వాళ్ళు బండలాంటి వాళ్ళు, క్రూరులు వాళ్ళు. అలాంటి వాళ్ళ మధ్యలో దేవుడు ఏం చేస్తున్నాడంటే, ఇస్సాకు నువ్వు భయపడొద్దు నాన్న, నేనున్నా నీకు తోడు,
దేవుడు రెండవదిగా ఇస్సాకునకు ప్రతికూల పరిస్థితుల్లో ధైర్యం ఇస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితంలో మనం కొన్నిసార్లు ధైర్యం చెడతాం. ధైర్యం ఎప్పుడైతే చెడతామో మనం పడిపోవటం ఈజీ. మనం మనసులో ధైర్యం చెడ్డమా కుప్పకూలిపోతాం. జాగ్రత్త. నిబ్బరంగా ఉండు. వాక్యములు అనేక సార్లు మనకు అనిపిస్తాయి. నిబ్బరంగా ఉండాలి, ధైర్యంగా ఉండాలి. నువ్వు మనసులో గనక అపనమ్మకస్తుడై ధైర్యం చెడ్డావో నిన్ను ఏ వ్యక్తి బాగు చేయలేడు. కుప్పకూలిపోతావు. అలాంటి పరిస్థితుల్లో కూలిపోతానేమో, పడిపోతానేమో, ఇక నా పని అయిపోయింది అనుకున్నటువంటి పరిస్థితుల్లో దేవుడు దర్శనం ఇచ్చి ఏం చేస్తాడంటే మనకు అభయాన్ని ఇస్తాడు, ధైర్యం ఇస్తున్నాడు. ఎంత గొప్ప దేవుడు మనకున్నాడు. ధైర్యం ఇచ్చే దేవుడు, ధైర్యపరిచే దేవుడు మనకున్నాడు, మనతో ఉన్నాడు, మన పక్కన నిలబడి ఆయన ఉన్నాడు. మన దేవుడు మనకు ధైర్యం ఇచ్చే దేవుడు. ఎప్పుడు ప్రతికూల పరిస్థితుల్లో, కఠినుల మధ్య, మొదటిగా కరువు మధ్య దేవుడు ప్రోత్సహించాడు. రెండవదిగా ఏం చేస్తున్నాడు? కఠినాత్ముల మధ్య, కఠినమైనటువంటి మనుషుల మధ్య ఫిలిష్తీయులు చాలా ఇబ్బంది పెడుతున్నారండి ఇస్సాకు గారిని. అది మాది అంటారు, ఇది మాది అంటారు, ఆ బాగు మాది, ఈ బాగు మాది, అది నీది కాదు, ఇది మాది. పద్దాకు వీళ్ళు గొడవ లేకపోతే నిద్రపోరు. వీళ్ళు ఫిలిష్తీయులు గొడవ లేకపోతే మనుషులు కాదండి. వీళ్ళు ఎక్కడో ఒక దగ్గర గొడవ పెట్టుకొని రావాలి, ఎవరినో ఒకరిని ఏదో ఒకటి చెయ్యాలా. వీళ్ళు గొడవ లేకపోతే వీళ్ళకి నిద్ర పట్టదు. వీళ్ళు గొడవ పడకపోతే వీళ్ళు మనుషులు కాదు. వీళ్ళు గొడవ లేకపోతే తిన్నది అరగదు వీళ్ళకి. ఇస్సాకు గారిని ఎన్నిసార్లు తిప్పలు పెట్టారండి వీళ్ళు. అలాంటి పరిస్థితుల మధ్య దేవుడు ఇస్సాకుని ఏమేమిస్తున్నాడు? ధైర్యం ఇస్తున్నాడండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకు విసుగు పుట్టించే వాళ్ళు ఉంటారు మన మధ్యలో. ఎవరుంటారు? ఈగలు కొన్ని ఉంటాయి. ఈగలు అసలే ఎండాకాలం, ఏదైనా కాసేపు కునుకుపాటు చేద్దాం, ఒక అరగంట చెట్టు పడుకుందా అని పడుకుంటే ఈగలు కొన్ని ఉంటాయి. అవి నిద్రపోవు, మనల్ని నిద్రపోనీయవు. సన్న కొడదామంటే దొరకవు. ఎంత బీపీ పెరిగిపోద్దా మనకి, ఇది దొరకదు, దేనికి దొరకదు. అది కళ్ళు మూసుకుని వెంటనే ఇక నిద్ర వచ్చేసిందని వెంటనే అవి వచ్చేస్తాయి. ముక్కు మీద వాళ్తాయి, నిద్రపోద్ది. కళ్ళ మీద వాళ్తాయి, నిద్రపోద్ది. బొగ్గల మీద వాళ్తాయి, నిద్రపోద్ది. ఎంత కోపం వస్తుంది అంటే అంత కోపం వస్తుంది. ఎంత ఉంది అది. మనకి సమాధానం లేకుండా చేసింది, చక్కటి నిద్ర లేకుండా చేసింది. ఎంత కోపం వస్తుంది. అలాంటి మనుషులు ఉంటారు భూమి మీద. వాళ్ళు మంచిగా ఉండరు, మంచిగా ఉండేవాళ్ళు మంచిగా ఉండేరు. వాళ్ళు ప్రశాంతంగా ఉండరు, ప్రశాంతంగా ఉన్నవాళ్ళు ప్రశాంతంగా ఉండేరు. ఫిలిష్తీయులు బ్యాచ్ అది. ఇస్సాకు గారు పాపం పూడిపోయిన బావులు, ఆయన పూడిక తీతలు తీస్తుంటే, బావులు తవ్వుతుంటే, కష్టపడుతుంటే, శ్రమ పడుతుంటే, వీళ్ళ పని ఏంటి, వీళ్ళ కష్టం ఏంటంటే చెడగొట్టడమే వీళ్ళ పని. తగాదా లేకపోతే వీళ్ళకి నిద్ర రాదు, తగాదా లేకపోతే తిన్న తరగదు వీళ్ళకి. అలాంటి పరిస్థితుల్లో దేవుడు అన్నాడు, ఇస్సాకు నేనున్నాను నాయన, ధైర్యంగా ఉండు నాయన అని ధైర్యపరుస్తున్నాడండి. మనకు ఒక ప్రోత్సాహకరమైనటువంటి మాట ఏమిటంటే అండి, మన యొక్క జీవితంలో మనకు జోరిగల్ లాంటి మనుషులు ఉంటారు, ప్రశాంతత లేకుండా చేసే మనుషులు ఉంటారు, పాడు చేసే మనుషులు ఉంటారు, నిద్ర లేకుండా చేసే మన కళ్ళు మూస్తే ఆడే కనపడతాడు, కళ్ళు తెరిస్తే ఆడే కనపడతాడు, ఆడరూపమే కనపడతాడు. అరే నన్ను ప్రశాంతంగా ఉండేవారా, ప్రశాంతంగా పడుకోనేవా, ప్రశాంతంగా ఒక ముద్ద అన్నం తిన్నా, ఏంటి నీ గోల ఏంటి, నీ దౌర్జన్యం ఏంటి, అసలు నీ స్థితి ఏంటి, అసలు ఏంటి, ఏమనుకుంటున్నావు. కొన్నిసార్లు ఏడుస్తాం కూడా మనం, ఏడవా. అలాంటి పరిస్థితుల్లో ఇస్సాకు దగ్గరికి దేవుడు వచ్చి అన్నాడు, ధైర్యపరుస్తున్నాడండి. ఇలాంటి పరిస్థితులు మనకున్నాయేమో, ఇలాంటి శత్రువులు మనకున్నారేమో, ఇలాంటి ఫిలిష్తీయుల బ్యాచ్ మనకున్నారేమో. రెండవదిగా ఈ వర్తమానం ద్వారా దేవుడు మనకి ఏమి ఇస్తున్నాడంటే ధైర్యాన్ని ఇస్తున్నాడు. ధైర్యం ఇచ్చే దేవుడు మన దేవుడు, ధైర్యపరిచే దేవుడు మన దేవుడు. ఎంత గొప్ప అద్భుతం ఇస్సాకు గారి యొక్క జీవితంలో. ఇది రెండవ భాగం. మూడవ భాగం నేను జ్ఞాపకం చేస్తాను. చూడండి 26వ అధ్యాయం 12వ వచనం. ఇస్సాకు ఆ దేశమందున్నవాడై విత్తనము వేసి ఆ సంవత్సరము 100 ఫలము పొందెను. యెహోవా అతనిని ఆశీర్వదించను గనుక ఆ మనుష్యుడు గొప్పవాడాయి. మూడవదిగా ప్రతికూల పరిస్థితుల్లో దేవుడు ఇస్సాకును ఆశీర్వదించాడు. మొట్టమొదటి ఏం చేశాడు? ప్రతికూల పరిస్థితుల్లో ప్రోత్సహించాడు.
రెండవదిగా ప్రతికూల పరిస్థితుల్లో ధైర్యపరిచాడు. మూడవదిగా ప్రతికూల పరిస్థితుల్లో ఇస్సాకుని దేవుడు ఏం చేస్తున్నాడంటే ఆశీర్వదిస్తున్నాడు. మొట్టమొదటి పాయింట్లో ప్రతికూల పరిస్థితులు, కరువు మధ్య దేవుడు ఇస్సాకుని ఏం చేశాడు? ప్రోత్సాహపరిచాడు. రెండవదిగా ప్రతికూల పరిస్థితుల్లో కఠినమైనటువంటి మనుషుల మధ్య, గొడవలు సృష్టించే మనుషుల మధ్య, అసలు మంచే లేదు వాళ్ళలో, గొడవ 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 గొడవ, ప్రశాంతంగా ఉండరు, ప్రశాంతంగా ఉంచరు, ఏ కారణం లేనివాడు కూడా గొడవకు లాగుతూ ఉంటారు. అలాంటి వాళ్ళ మధ్యలో ఇస్సాకును దేవుడు ఏం చేశాడంటే ధైర్యపరిచాడు. అది రెండవది. మూడవది ఏమనుకుంటున్నావంటే ప్రతికూల పరిస్థితుల్లో, ప్రతికూలమైనటువంటి పరిస్థితుల్లో అలాంటి వాళ్ళ మధ్య, అసూయ పడే వాళ్ళ మధ్య, పగ పెంచుకున్నటువంటి వాళ్ళ మధ్య, బావులు పూడ్చే వాళ్ళ మధ్య, చీటికి మాటికి అడ్డుపడేటటువంటి మనుషుల మధ్య దేవుడు ఇస్సాకుని ఏం చేశాడు? ఎలా ఆశీర్వదించాడంటే అండి 100 100% దేవుడు ఆశీర్వదించాడు. ఎక్కడి నుండి వచ్చింది ఆశీర్వాదం? మేమేమో కరువుతో చేస్తున్నాము, దేవుడేమో నేనేం చేశాడు? 30 లేవు, 60 లేవు. ఇక్కడ ఎంతవరకు ఆశీర్వదించాడు? 100 ఫలం. నువ్వు అనుకుంటున్నావేమో, నువ్వు భయపడుతున్నావేమో, నువ్వు అధైర్యపడుతున్నావేమో, నువ్వు ఏడుస్తున్నావేమో, దేవుడిచ్చే ఆశీర్వాదం మామూలుగా ఉండదు. దేవుడిచ్చే దీవెన మామూలుగా ఉండదు. 30 లేదు, 60 లేవు. డైరెక్ట్గా 100%. ఇస్సాకు ఎవరి మీద గొడవ పోయినాడు కాదండి పాపం. అది మాదంటే తీసుకోమన్నాడు, ఇది నాదంటే తీసుకోమన్నాడు. పక్కకి వెళ్ళిపోతున్నాడు తప్ప ఎవడి మీద గొడవ పోయినాడు కాదండి ఇస్సాకు. సౌమ్యుడండి, చిరునవ్వు కలిగిన వాడండి, చక్కటి వాడండి, విధేయుడండి, మెత్తని మనసు కలిగిన వాడండి. అలాంటి వాళ్లకు దేవుడు వినయము గలవారి మధ్య దేవుడు ఉంటాడంట. దీన మనసు గలవారి యొద్ద దేవుడు ఉంటాడంట. ఎవరి జోలికి పోయినోడు కాదు. అందరూ ఇస్సాకును పక్కకు నెట్టేస్తే ఆ పక్కకు నెట్టేసిన ఇస్సాకుతో ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. ఆశీర్వదించాడండి, 100 ఆశీర్వదించాడు. పగ పెంచుకున్న వాళ్ళు ఉన్నారు. మేమేమో కరువుతో చేస్తుంటే ఈడేమో వ్యవసాయ రంగంలో నెంబర్ 1, మామూలు వ్యవసాయదారుడిగా లేడు. మేమేమో కరువుతో చేస్తున్నామా? అన్నం లేకుండా చేస్తున్నామా? నిన్నెవడు చేసుకోవద్దన్నాడు? ఆయన కష్టపడుతున్నాడు, దేవుడు ఆయన ఆశీర్వదించాడు, దేవుడు అతనితో ఉన్నాడు, దేవుడు దీవించాడు, ఆశీర్వదించాడు. అందుకనే ఆ పగ పెంచుకున్న వాళ్ళ మధ్య, అసూయ పరుల మధ్య, కఠినాత్ముల మధ్య ఇస్సాకును దేవుడు ప్రతికూల పరిస్థితుల్లో అలాంటి ప్రజల మధ్య ఇస్సాకును దేవుడు ఏం చేశాడు? 100 ఆశీర్వదించాడు. స్పష్టమైన ఆశీర్వాదం. నేను చూపిస్తాను. 26వ వచనం చూడండి. 26వ వచనం. అంతటి అబీమెలెకును అతని స్నేహితుడైన అహూజతును అతని సేనాధిపతి అయిన ఫీకోలును గెరారు నుండి అతని యొద్దకు వచ్చిరి. ఇంకా మేమేం చూసాము? మేము నిశ్చయముగా యెహోవా నీకు తోడైండుట మేము చూచాము. దేవుడు నిన్ను ఆశీర్వదించడం మేము ఎంతగా ఆశీర్వదించాడు దేవుడు? 100 దేవుడు నిన్ను ఆశీర్వదించడం మేము చూసాము. ఏమండి? స్పష్టమైన ఆధిక్యత, స్పష్టమైన ఆశీర్వాదం, స్పష్టమైన దీవెన. ఎవరికి కనిపిస్తుంది? పగోళ్ళకు కనిపిస్తుంది, అసూయ పరులకు కనిపిస్తుంది, కఠినాత్ములకు కనిపిస్తుంది, అబీమెలెకు కనిపిస్తుంది, ఫీకోలకు కనిపిస్తుంది. దేశం మొత్తం ఎవరికెళ్ళి చూస్తున్నారు ఇప్పుడు? ఇస్సాకును చూస్తున్నారు. ఎంత అద్భుతం అండి. నువ్వు దేవునిలో ఉండు, దేవునిలో నిలబడు, దేవునికి సన్నిధానంలో నిలిచి ఉండు, దేవునికి సన్నిధానంలో నిలబడి ఉండు, దేవునికి సన్నిధానంలో అణిగిమణిగి ఉండు, ఆయన బలిష్టమైన చేతి క్రింద అణిగిమణిగి ఉండు, విధేయురాలుగా ఉండు, విధేయుడిగా నువ్వు ఉండు. ఎవరైనా సరే అలా చేస్తే దేవుడు మన పక్షాన ఉండి స్పష్టమైనటువంటి ఆధిక్యత, స్పష్టమైనటువంటి దీవెన, స్పష్టమైనటువంటి ఆశీర్వాదం అందరూ చూస్తున్నారు. ఇప్పుడు ఎవరి దగ్గరికి వచ్చారు? వాళ్ళందరూ రాజుగారే వచ్చారు, సైన్యాధిపతే వచ్చాడు. ప్రజలందరూ చూసి ముక్కును వేలేసుకుంటున్నారు. యెహోవా నీకు తోడైండుట మేము చూచాము.
మీ ఆశీర్వాదాన్ని మేము చూసాం, మీ ఎదుగుదలను మేము చూసాం. మేము ఎంత చేసినా మాకు ఫలం లేదు, దీవెన లేదు. కానీ దేవుడు నీకు తోడుగా ఉండి నేను ఆశీర్వదించినటువంటి సంగతిని మేము చూసాం. అందుకే మూడవదిగా ప్రతికూల పరిస్థితుల్లో ఇస్సాకుని దేవుడు ఆశీర్వదించాడు. చాలు, ఈ మాటలు చాలు. 3 సందర్భాల్లో ప్రతికూల పరిస్థితుల్లో ఇస్సాకును దేవుడు ప్రోత్సహించాడు. ప్రతికూల పరిస్థితుల్లో ఇస్సాకును దేవుడు ధైర్యపరిచాడు. ప్రతికూల పరిస్థితుల్లో ఇస్సాకును దేవుడు స్పష్టమైనటువంటి దీవెనతో, స్పష్టమైనటువంటి ఆశీర్వాదాన్ని 100 అంతలుగా ఇచ్చి దీవించాడు. మన దేవుడు సామాన్యుడు కాదండి. పరిస్థితులు మారిన ప్రభువు మారిన. నువ్వెక్కడున్నావు అన్నది ఇంపార్టెంట్ కాదు, నీతో ఎవరున్నారన్నది ఇంపార్టెంట్. నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నావు అన్నది ఇంపార్టెంట్ కాదు, నువ్వు ఏ ప్లేస్లో ఉన్నావు అన్నది ఇంపార్టెంట్ కాదు, నీతో ఎవరున్నారన్నదే ఇంపార్టెంట్. నువ్వు ఏ రాష్ట్రంలో ఉన్నావు అన్నది ఇంపార్టెంట్ కాదు, నువ్వు ఏ మండలంలో ఉన్నావు అన్నది ఇంపార్టెంట్ కాదు, నువ్వు ఎలాంటి స్థలంలో ఉన్నావు అన్నది ఇంపార్టెంట్ కాదు, నీతో ఎవరున్నారన్నదే ఇంపార్టెంట్. నీతో ఎవరున్నారన్నదే ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఇస్సాకు ఎక్కడున్నాడు అన్న సంగతి పక్కన పెడితే కొద్దిగా ఇస్సాకుతో ఎవరున్నారు? దేవుడున్నాడు. దేవుడు నీతో ఉంటే, దేవుడు నాతో ఉంటే, ప్లేస్ ఏదైనా, ప్రదేశం ఏదైనా, పరిస్థితులు ఎలాంటిదైనా, ప్రజలు ఎలాంటి వాళ్ళైనా, దేవుడు అత్యధికంగా దేవుడు మనల్ని ఆశీర్వదించి దీవిస్తాడు. మనం ఎక్కడున్నది ప్రాముఖ్యంగా, మనం ఏ స్థలంలో ఉన్నామన్నది ప్రాముఖ్యంగా, మనం ఎలాంటి ప్రజల మధ్య ఉన్నామన్నది ప్రాముఖ్యం కాదు, మనం ఎలాంటి పరిస్థితుల మధ్య ఉన్నామన్నది ప్రాముఖ్యం కాదు, మనతో ఎవరు ఉన్నారు అన్నదే ప్రాముఖ్యం. అది యోసేపు గారి యొక్క జీవితంలో కూడా మనం చూస్తాం. యోసేపు ఎక్కడున్నాడు అన్నది ప్రాముఖ్యం కాదు, ఏ దేశంలో ఉన్నారన్నది ప్రాముఖ్యం కాదు, యోసేపుతో ఎవరున్నారన్నదే ప్రాముఖ్యం. షద్రక్ మేషక్ అబేద్నెగోలు దానియేలు గారు ఎక్కడున్నారన్నది ప్రాముఖ్యం కాదు, ఏ ప్రదేశంలో ఉన్నారన్నది ప్రాముఖ్యం కాదు, ఉన్నారన్నది ప్రాముఖ్యం కాదు, ఎలాంటి పరిస్థితుల మధ్య ఉన్నారన్నది ప్రాముఖ్యం కాదు. షద్రక్ మేషక్ అబేద్నెగోలు దానియేలు గారితో ఎవరున్నారన్నదే ప్రాముఖ్యం. దేవుడు మనతో ఉంటే, ప్లేస్ ఏదైనా, పరిస్థితులు ఎలాంటివైనా, ప్రజలు ఎలాంటి వాళ్ళైనా, దేవుడు మనతో ఉంటే మనకి ఎదురు లేదు. దేవుని యొక్క ఆశీర్వాదాన్ని, దేవుని యొక్క దీవెనను ఎవరు అడ్డుకోలేరు. దేవుడు మనతో ఉంటే ఏ శక్తి, ఏ వ్యక్తి, ఏ వ్యవస్థ మన యొక్క అభివృద్ధిని, మన యొక్క దీవెనను అడ్డుకోలేరు. అలాంటి కృప దేవుడు మనకు అనుగ్రహించి దీవించుగా. దేవుళ్ళు ఎదుగుదాం, దేవుల్లో నిలబడదాం, దేవుని కోసం స్థిరంగా ఉందాం, బలంగా ఉందాం, దేవుని కోసం సాగుదాం, దేవునితో సాగుదాం, దేవునిలో సాగుదాం. ఇటు కృప దేవుడు మనకు అనుగ్రహించి దీవించుగా. ఈ మాటలు దేవుడు ఆశీర్వదించుగా. ప్రార్థన చేస్తాం.